ఆంధ్ర యూనివర్సిటీ హై స్కూల్లో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ కాజా రెహమతుల్లా పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సన్మాన సభకు రాష్ట్ర నలుమూలల నుంచి ఆయన బంధుమిత్రులు, అభిమానులు, ఆంధ్ర యూనివర్సిటీ అధికారులు, సిబ్బంది మరియు విశాఖ నగరానికి చెందిన ముస్లిం ప్రముఖులు తరలివచ్చి ఘనంగా సన్మానించారు. ఆంధ్ర యూనివర్సిటీలోని టీఎల్ఎన్ సభా హాల్లో జరిగిన సన్మాన సభలో ఏక్యూజే విద్యా సంస్థల అధినేతలు సిద్దికి, ఐహెచ్ ఫరూకీ, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు మహమ్మద్ నజీర్, మాజీ కార్పొరేటర్ మహమ్మద్ సాదిక్, సుఖీబాబా రియల్ ఎస్టేట్ అధినేత హాజీ మీర్ అబ్బాస్ హుసేన్, జామియా విద్యా సంస్థల అధినేత మౌలానా ముతూర్ రెహమాన్, ప్రముఖ న్యాయవాది అయ్యం మహమ్మద్, బాబుబాయ్, చిన్నవాల్టేరు మహమ్మదీయ మస్జిద్ కమిటీ సభ్యులు పాల్గొని ఆయన సేవలను కొనియాడారు. అనంతరం సన్మాన గ్రహీత డాక్టర్ కాజా రెహమతుల్లా, ఆయన సతీమణి డాక్టర్ కలేషా బేగం కర్లీ న్యూస్ తో మాట్లాడుతూ ఆదర్శనీయ విషయాలు తెలిపారు. ఈ రోజు కాజా రెహమతుల్లా గారి రిటైర్మెంట్ ఫంక్షన్ లో గత 30 సంవత్సరాలుగా కాజా రెహమతుల్లా గారు చేసిన సర్వీసెస్ ఈ విశాఖపట్నంలో అందరికీ సుపరిచితులు. కాజా రెహమతుల్లా గారు అబ్దుల్ కలాం ఆజాద్ తాలూకా బర్త్డే సెలబ్రేషన్స్ ఆయన ప్రతి సంవత్సరం చేసి చాలా ఈ విశాఖపట్నంలో చదువుతున్న మెరిటోరియస్ స్టూడెంట్స్ అందరికీ కూడా ఆ రోజు సన్మానించడం జరిగేది. అది అందరికీ కూడా విశాఖపట్నం వాసులందరికీ కూడా ఆ ఫంక్షన్ అంటే ఎదురు చూస్తుంటారు. అబ్దుల్ కలాం ఆజాద్ బర్త్డే వస్తుంది, మన కాజా రెహమతుల్లా గారు ఆ ఫంక్షన్ ఎంత గ్రాండ్ గా చేస్తారు అని చెప్పేసి అందరూ చూడటం జరిగేది. అది కాక బేసిక్ గా ఆయన సోషల్ వర్కర్, ఆయన చేసిన సర్వీసెస్ అందరికీ కూడా ఉపయోగపడాలని, రాను ఇంకా ఆయన యాక్టివ్ గా పనిచేయాలని చెప్పేసి కోరుకుంటూ అల్లాని వాళ్ళందరికీ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ఆ కపులందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. కడలి ప్రేక్షకులందరూ కూడా అస్సలాం వాలేకుం. ఏదైతే ఈరోజు మన డాక్టర్ కాజా రెహమతుల్లా గారు ఆంధ్ర యూనివర్సిటీలో ఆయన తాలూకా జాబ్ చేసి ఈరోజు రిటైర్మెంట్ కార్యక్రమం అనేది ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలోనే ఈ టిఎల్ఎన్ ఫంక్షన్ హాల్లో పెట్టడం జరిగింది. మీ అందరికీ తెలుసు, కాజా గారు నిరంతరం ఏదో ఒకటి యువత కోసం, అలాగే ఎవరైతే మన ఎక్కువ ఆంధ్ర యూనివర్సిటీలో నిరాశ్యులు ఉంటారో, అలాగే ఎవరైతే జాబ్స్ రావాలి, స్కిల్ డెవలప్మెంట్, అలా ట్రైనింగ్లు అన్ని కూడా ఆయన తాలూకా పని కాకపోయినా సరే ప్రొఫెసర్ డ్యూటీ ఆయన అయిపోయిన తర్వాత కూడా నిరంతరం యువతకి ఏదో చెయ్యాలి, సమాజానికి ఏదో చెయ్యాలి. అలాగే ఏదైతే అల్పసంఖ్య వర్గాలు ఎవరైతే ఉన్నారో మైనారిటీ వర్గాల్లో కూడా ఈ ఎడ్యుకేషన్ అనేది చాలా తక్కువ ఉంది, వాళ్ళు కూడా ఈ నైపుణ్య అభివృద్ధి పెంపొందించి వాళ్ళని అభివృద్ధి వైపు వెళ్లే దిశగా నిరంతరం పోరాటం చేసేవాళ్ళు. దాంట్లో భాగంగానే సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ స్టడీస్ అని చెప్పేసి దాంట్లో కూడా ఆయన ముఖ్య పాత్ర వహించి ఏదైతే విద్యార్థులకి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్లు ఇచ్చి ఉద్యోగాలు దొరికే విధంగా ఎస్ఐ ట్రైనింగ్లు, బ్యాంక్ జాబ్స్, అలాగే ఈ స్కూల్స్ తాలూకా టీచర్స్ జాబ్స్ లో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కలిగించే విధంగా నిరంతరం చేసేవారు. అలాంటి వ్యక్తి నిజంగానే ఈ రోజు రిటైర్ అవుతున్నారు, కానీ ఆయన ఎప్పుడు కూడా ప్రజల మధ్యలోనే ఉండి మన యువతకి ఎప్పుడు కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా ఉంటారని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నాను. పదవి విరమణ తాలూకు ఫంక్షన్ అనేది చాలా ఆనందదాయక విషయం. ఎందుకంటే జీవితంలో ఇన్ని సంవత్సరాలు పనిచేసి ఒకరోజు రిటైర్మెంట్ అనేది ఎప్పటికైనా అవ్వాల్సిందే. అయితే ఈ రిటైర్మెంట్ అనేది మామూలుగా జీవితానికి రిటైర్మెంట్ కాదు, ఓన్లీ వృత్తికి రిటైర్మెంట్ అనేది ఉంది. ఈ రిటైర్మెంట్ ఫంక్షన్కి చాలా మంది పెద్దవాళ్ళు రావడం జరిగింది. మరి ప్రతి ఒక్క తాలూకా ఆశీర్వాదాలు ఆయనకి అందించి ఆయన తాలూకా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు పొందాలని, అలాగే ఈరోజు ఆయన సేవా కార్యక్రమాలు చేస్తున్న ఆయనతో పాటు మాకు కూడా అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియవస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఆయనతో పాటు నేను చాలా దాంట్లో పార్టిసిపేట్ చేశాను. ఈరోజు ఆయన తాలూకా కంట్రోల్లోని చాలా మంది పోలీస్ డిపార్ట్మెంట్లోని ఎస్ఐస్, అలాగే చాలా మంది ప్రమోషన్స్, అలాగే వృత్తిరీత్యా ఆయన తాలూకా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కూడా ఆయన చాలా మటుకు అభివృద్ధి చేయడం జరిగింది. అలాగే ఆయన తాలూకు కంట్రోల్లోనే మౌలానా అబుల్ కలాం ఆజాద్ తాలూకు ట్రస్ట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత అందులో ఎవ్రీ ఇయర్ పిల్లలందరికీ స్కాలర్షిప్లు అన్నీ ఇవ్వడం జరుగుతుంది. మరి పిల్లలకి ఎంకరేజ్ చేయడమే కాదు, ఒక పక్క చూస్తుంటే ఆయన వృత్తికి న్యాయం చేస్తూ, అలాగే వృత్తికి సమానంగా సేవా కార్యక్రమాలు చేస్తూ, అలాగే పిల్లలకి చాలా వాళ్ళ తాలూకా అభివృద్ధి కొరకు చాలా కృషి చేసిన కృషివల్యుడు. కాబట్టి ఈరోజు ఎంతమంది జనాలు వచ్చి వారిని గురించి ప్రశంసిస్తుంటే మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. మేము ఇలాగ కలిసి పనిచేసినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతు. ఈరోజు మన డాక్టర్ కాజా రెహమతుల్లా రిటైర్మెంట్ రోజు. మన అందరికీ చాలా సంతోషం ఉంది. ఆయన ఆంధ్ర యూనివర్సిటీలో ఆ టైంలో ఇక్కడే చదువుకొని
ఇక్కడే ఆయన ఉద్యోగం చేసుకొని మళ్ళీ ఇక్కడే రిటైర్మెంట్ తీసుకున్నా అంటే చాలా గొప్ప విషయం. ఆయన ఉద్యోగం చేస్తూ ఒక మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని ఒక సొసైటీ ఇక్కడ ఏర్పాటు చేసి చాలా మందిని ఎడ్యుకేషన్ తరఫున లేకపోతే పూర్ ఆర్ఫన్ పిల్లలకి స్కాలర్షిప్ తరఫున చాలా మందిని వాళ్ళు హెల్ప్ చేసినారు. ఇప్పుడు ఈరోజు రిటైర్మెంట్ అయిందనుకో మనం చాలా సంతోషిస్తున్నాం. తర్వాత ఈయన రిటైర్ అయిన తర్వాత ఇంకా మంచి పనులు చేస్తారని మనం అందరూ కోరుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఖాజా రహమతుల్లా గారు రిటైర్మెంట్ ఫంక్షన్ లో మనందరం కలుసుకుంటున్నాం. ఒక విషయం ఏంటంటే 30 సంవత్సరాల క్రితం ఆంధ్ర యూనివర్సిటీలో నేను ఉన్నప్పుడు ఆయన కూడా అప్పుడే రావడం జరిగింది. అయితే ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి, ఒక వ్యవస్థగా, ఒక కంపెనీగా కూడా చెప్పొచ్చు. ఇలాగా ఎన్నో విధాలుగా ఆయన తర్వాత ఖాజా రహమతుల్లా గారు ట్రస్ట్ పెట్టడం అయితే ఎలా కంటిన్యూ అయిందంటే ఈ సర్కిల్ అంతా కూడా ఇంకా రానున్న తరాలకు కూడా ఒక దిక్సూచిగా ఉండి అందరూ కూడా ఇక్కడికి రావడం, ఎలాగ చదువుకోవాలి, ఏం చదువుకోవాలని చెప్పేసి ఒక కెరీర్ గైడెన్స్, ఒక మోరల్ సపోర్ట్, ఒక ఇన్ఫ్లుయెన్స్ అన్నిగా ఉండి మైనార్టీలు ముఖ్యంగా ఏరియాలో చాలా ఎడ్యుకేషన్ పరంగా డెవలప్ అవడానికి, అలాగే విద్యాపరంగా డెవలప్ అవడం కాకుండా ఉద్యోగాలు సంపాదించడానికి ఇటు పోలీస్ శాఖలో కానీ ఇటు మిగతా శాఖలో కానీ ఖాజా రహమతుల్లా గారి అందులో కంట్రిబ్యూషన్ మాత్రం మరవలేండి. ఎందుకంటే ఒక వ్యవస్థను చెప్పాను, ఆయన ఒక ఉద్యోగం ఉన్నాడు కానీ మేము ఆయన ఉద్యోగం అనుకునేవాళ్ళం కదా, ఆయన కూడా మాలాగా స్టూడెంట్ యూనియన్ లీడర్ అనుకునేవాళ్ళం. అంత బాగా ఆయన ఇటు ప్రజలందరినీ కూడా మోటివేట్ చేసి చాలా మందికి సేవ చేయాలని ఉంటుంది. వాళ్ళందరూ కూడా ఒక చోట ఒక ప్లాట్ఫామ్ తీసుకొచ్చి ఆయన తన సంస్థ ద్వారా ఎంతో మందికి ఆయన స్వయంగా, ముఖ్యంగా ఆయన సతీమణి కూడా ఆయనకు కోఆపరేట్ చేసి ఒక ఆదర్శంగా నిలిచారు. కాబట్టి ఆయన రిటైర్మెంట్ ఫంక్షన్ ద్వారా ఆయన మేము చెప్పేది ఏంటంటే వారికి, వారి సతీమణి గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ దేవుడు ఆరోగ్యాన్ని ఇచ్చి మరింత సేవలు చేయాలని చెప్పి కోరుకుంటా. నేను అయ్యం మహమ్మద్, న్యాయవాది, అధ్యక్షుడు సొసైటీ ఆఫ్ ఇంటెలెక్చువల్ వాయిస్. నమస్కారం. ఇవాళ డాక్టర్ ఖాజా అనే పేరు విశాఖపట్నం తెలియని వారు ఎవరు ఉండరండి. ఎందుకంటే ఆయన ఆంధ్ర యూనివర్సిటీలో ఒక ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నప్పటికీ ఆయన సర్వీసులు అసలు మనం వెలకట్టలేమాట. అలాంటి సర్వీసులు చేసి ఈరోజు ఆయన మొత్తం సిటీలో కులమత భేదాలకి అసలు ఆయన ఏముండదు. అది ఎవరు వచ్చినా సరే సేవ చేయడమే. ఆయన పెట్టిన విద్య, వైద్యం వీటిల్లో ఆయన ఎక్కువ కృషి చేశారు. విద్య అందించడం అంటే ఆయనకి ఎంతో ఉన్నతమైన మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రస్ట్ అని పెట్టి ఉద్యోగాలు ఇప్పించడం అనేది కింద అడుగు వర్గాలు ఉన్న వాళ్ళందరికీ విద్యను అందించడమే ఆయన ధ్యేయంగా పెట్టుకున్నారు. ఈ రోజు ఆయన రిటైర్మెంట్ ఫెలిసిటేషన్కి వస్తే ఆయన రిటైర్మెంట్ ఏం అవ్వలేదు. ఆయన ఉద్యోగం నుంచి ఏదో బయటకు వస్తున్నారు కానీ ఆయనకి ఇంకా పెద్ద ఆయనకి రోలు చేయబోతున్నారు ఫ్యూచర్లో. ఆయనకి ఏంటంటే రాబోయే కాలంలో ఇంకా ఆయన ఎక్కువ సర్వీసెస్ ఖాజా రహమతుల్లా గారు అందించాలని చెప్పేసి వాళ్ళు రిటైర్మెంట్ అయ్యారని అనుకోకుండా నిరంతరం పనిచేయాలని చెప్పేసి మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే అండి. ముఖ్యంగా ముందుగా కడలి వాళ్ళకు ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే మన విశాఖ నగరమే కాకుండా ఉత్తరాంధ్రలో కూడా ముస్లిమ్స్ యాక్టివిటీస్ ఏవైనా అవుతున్నాయి అంటే అది ప్రజల్లోకి వెళ్తే ఒక కడలి వల్లే అవుతుంది. నా సందర్భం ఏంటంటే ఇది సూపర్ యానిషన్ అంటే పదవి విరమణ. నేను నా ఉద్యోగానికి పదవి విరమణ చేశాను. వృత్తిపరంగా నా ప్రవృత్తి పరంగా సమాజ సేవ చేస్తూనే ఉంటాను. ఇంతవరకు గతంలో అనేక సేవకార్యాలు చేసాం. గతంలో ఇంకొన్ని హర్డిల్స్ ఉండేవి, కొన్ని పర్మిషన్స్ ఉండేవి. ఇప్పటి నుంచి నాకు ఈ రోజు నుంచి పర్మిషన్స్ అయితే ఏం లేవు. ఎవరి పర్మిషన్ తీసుకొని చేయాలని అవసరం లేవు. ఈ రోజు నుంచి నేను అన్ని కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా పాల్గొంటాను. ఎవరైతే ఉత్తరాంధ్రలో ఉన్న పేద ప్రజలు కానీ బడుగు బలహీన వర్గాలు వాళ్ళందరికీ ముఖ్యంగా విద్య, ఉపాధి మరియు ఇన్కమ్ జనరేషన్ వీటిలో శిక్షణ ఇస్తూ నా శేష జీవితాన్ని గడుపుతానని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా నన్ను అభిమానించే పుర ప్రజలు కానివ్వండి, నా విద్యార్థులు, నా సహచరులు వాళ్ళందరికీ నాకు ఈ కార్యక్రమంకి వచ్చేసి నన్ను దీవించినందుకు మరొక్కసారి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మా యూనివర్సిటీ మేనేజ్మెంట్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అస్సలాం వాలేకుం. నేను డాక్టర్ కలీషా బేగం, డాక్టర్ ఖాజా రహమతుల్లా గారి వైఫ్ని. ఆయన సహజ ధర్మచారిణిగా నేను వచ్చిన దగ్గర నుంచి ఆయన యొక్క యాక్టివిటీస్ అన్ని చూసిన తర్వాత నేను కూడా మోటివేట్ అయ్యాను. ఫస్ట్లో ఫ్యామిలీని వదిలేసి నేను ఎందుకు అలా వెళ్ళిపోతున్నారు అనుకునేదాన్ని. కానీ దానిలోని మాధుర్యం తెలిసిన తర్వాత నేను కూడా ఆయనకి సహకరించడం జరిగింది. మ్యారేజ్ అయిన తర్వాత ఎంఎస్సి, డబుల్ ఎంఏ, పిహెచ్డి, 2 డిప్లొమాలు ఇవన్నీ కూడా నేను
ఆయన యొక్క సహకారంతో చేయడం జరిగింది. అంటే ఎడ్యుకేషన్కి అంత ఇంపార్టెన్స్ ఆయన ఇచ్చారు అన్నదానికి నేనే నిదర్శనం. ఒక మహిళగా నన్ను అంత స్థాయికి ఇప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్కే వెళ్ళడానికి కావలసినటువంటి అర్హతని నేను సంపాదించుకున్నాను అంటే అది ఆయన యొక్క పుణ్యమే అనుకోవాలి. ఆయన చలవ నాకు ఇచ్చే ఆ రకంగా హెల్ప్ చేయబట్టి నేను సాధించడం జరిగింది. అందువల్ల నేను ఆయనకి ఎప్పటికీ రుణపడి ఉంటాను. ధన్యవాదాలు. Organized. Every student he encouraged, every act of kindness he extended, those moments became his legacy. People often say retirement is the end of a journey. I don't think so. I believe retirement is simply the end of a designation, not the end of a purpose. Because people like my father never truly retire. They continue to inspire, guide, support and serve wherever they go. Father, thank you for showing us what a life of integrity looks like. Thank you for teaching us compassion through your actions. Thank you for proving that success is not about how high you climb, but how many people you lift along the way. Today, as your daughter, I feel incredibly proud, not because of the position you held, but because of the person you are. Your greatest achievement is not found in any office, title or award. It is found in the countless hearts that carry your kindness, guidance and blessings with it, and fulfillment that you have spent a lifetime giving to others. On behalf of our family, thank you to everyone who has been a part of his journey and who joins us today in celebrating a life dedicated to service. Thank you. మా ఇండియాలో ఇప్పుడు హైకోర్టులో ప్రాక్టీస్ చేసేవాళ్ళు ముజాహిద్ కానీ ఇక్కడ రాజీ కానీ ఇక్కడ సుప్రీంకోర్టులో మా అంజన్ గారు కానీ ప్రాక్టీస్ చేస్తున్నారు. స్టూడెంట్స్ నుంచి కూడా చాలా మంది అడ్వకేట్స్ గా, ప్రొఫెసర్స్ గా, అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్ గా డాక్టర్ మొయినుద్దీన్ విజయవాడ గుడివాడ కూడా ఉన్నారు. సో అలాగే మంది మా స్టూడెంట్ నుంచి కూడా ఖాజా రహమతుల్లా గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఖాజా రహమతుల్లాకి నేనేమవుతానో చెప్పండి. కోబ్రా, నేను కోబ్రా అంటాను. ఆయన అంటే తెలుగులో చెప్పాలంటే సడుగుడు, అంటే సకలము గుడ్గా ఉండే ఒక వ్యక్తి సడుగుడు. ఆయన మా డాక్టర్ ఖాజా రహమతుల్లా గారు ఈరోజు యాక్చువల్గా ఆయన పదవీ విరమణ అంటే రిటైర్మెంట్ అని చెప్పి మనం అనుకుంటున్నాము. నేనైతే అలా అనుకోవట్లేదు. నాకు ఒక పక్కనేమో బాధగా ఉంది, ఒక పక్కనేమో సంతోషంగా కూడా ఉంది. బాధగా ఎందుకుందంటే పాప ఆయన స్కూల్ పిల్లల నుంచి దూరం అయిపోతున్నారు, అది బాధగా ఉంది. సంతోషంగా ఎందుకుందంటే రిలీవ్ అయిన తర్వాత ఇంకో కొంతమందికి ఎక్స్ట్రాగా సహాయం చేస్తారు, అందుకు సంతోషంగా ఉంది. ఇది ఆయనకి నాకు తెలిసి జన్మతా వచ్చింది, వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చింది అనుకుంటా. ఇలాగానే అర్ధరాత్రి టైంలో కానివ్వండి, అర్ధరాత్రి లేదా ఉదయం పగల మాకు ఇక్కడ ఒక అబ్బాయికి చదువు చెప్పిస్తున్నాము. ఏమంటే ఏం చేస్తారు తెలిసిన ఆయన ఏం లేరు. నేను గుంటూరుకు వెళ్తున్నా, నా పక్కన రెడీ చేసి పెట్టాను. ఇదే ఆయన వచ్చే మాట. అది కూడా ఎంత ఇదిగా శబ్దం, ఆ మాటలోనే ఒక ఎదుగుతుందన్నమాట శబ్దం. నేను నెల్లూరు వెళ్తున్నా, నేను గుంటూరు సీఎం గారు బిజీయే, జిల్లా కలెక్టర్ అయినా బిజీయే, ఒక టీచర్ కావచ్చు, ఒక ఇంజనీర్ కావచ్చు, అందరూ బిజీయే. కానీ అంత బిజీగా ఉండే టైంలో కూడా తనకంటూ ఒక టైం చూసుకొని మిగతా వాళ్ళకి సహాయం చేస్తే దేవుడు మనకి సహాయం చేస్తాడు. అందుకు మొదటి మనం గుర్తు పెట్టుకోవాలి. ప్రతి ఒక్కరికి అదృష్టం అంటారు. डॉक्टर खाजा का जो नाम है तकरीबन शहर में नई मालिस वाले रहते नहीं। भाई प्लीज रिटायर नहीं हो रहे, आप इतना यंग लग रहे हैं माशाअल्लाह। जब से आते हैं तो दूल्हे सब आते जैसा लगा हमको। लगता है कि मालूम हुआ पहले भाभी को देखे, दुल्हन पहले आगे क्या समझे हमें। दुल्हन पहले हाफ एन आवर पहले जाको पूरा तैयारी करके बैठने के बाद दूल्हे सब आए। में भी తెలుగులో మాట్లాడతానండి, క్షమించండి. యాక్చువల్గా డాక్టర్ ఖాజా ఈ పేరు విశాఖపట్నంలోనే కాదు, ఆ సైడ్ విజయవాడ, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రిలో కూడా మారుమోగుతుంటుంది. కానీ విశాఖపట్నంలో అయితే తెలియని వారు ఉండరు. ఎవరికి ఏ అవసరం వచ్చినా విద్యారంగంలో కానీ
ఏదైనా సరే వైద్య రంగంలో కానీ వృత్తి రంగంలో కానీ వెంటనే గుర్తుకొచ్చేది డాక్టర్ ఖాజా. ఆయన పొద్దున్న లెగిస్తే ఒకటే అంటారు, ఈయన ఫోన్ చేశారు ఈ పని అంట, ఆయన ఫోన్ చేశారు ఆ పని అంట అని చెప్పేసి. మీకు అసలు అలసట రాదేంటండి అని అడిగా చాలాసార్లు. నాకు పని లేకపోతేనే అలసట వస్తుంది అన్నారు. ఆ స్కూల్లో కూడాను టీచర్స్ కూడా ఎంత సపోర్ట్ చేస్తారంటే, నేను వాళ్ళ స్కూల్కి వెళ్ళినప్పుడు హెడ్ మిస్సెస్ కానీ వారి సాటి టీచర్స్ కానీ ఆయనకి సాటి టీచర్ నాకు చూడరు. ఆయనకు ఒక సహోదరుల్లాగా, ఒక ఆప్యాయతంగా, వాళ్ళ వర్క్స్ కూడా ఏదైనా ఉన్నా సరే ఈయనతోనే చెప్పి, ఆ స్కూల్స్ లో ఎప్పుడు చూసిన గ్రీనరీ అని, డెవలప్మెంట్ అని, ఆ స్కూల్ ఆయన సొంతం, అందులో ఆయన ఉద్యోగం చేస్తున్నాను నేను, ఆ విధంగా ఆయన పనిచేయరు. ఈయన క్వార్టర్స్, ఆంధ్ర యూనివర్సిటీ క్వార్టర్స్ లో వెళ్లే ముందు ఈయన దిగిన క్వార్టర్ చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఆ క్వార్టర్ ఒక సంవత్సరం తర్వాత చూస్తే అస్సలు ఎంత అందంగా తయారు చేశారంటే, ఓన్ హౌస్ కూడా ఎవరైనా పర్చేస్ చేసి అలా చేయరు. ఆయన సొంత డబ్బులతో మొత్తం పూల మొక్కలు కానివ్వండి, పొద్దున్న లెగిస్తే గార్డెనింగ్. ఆయన ఒక వృత్తి ఏంటంటే పొద్దున్నే తోటమాలి. ఆయన లుంగీ కట్టుకొని, ఆ టవల్ తలకు కట్టుకొని, ఆ పార తీసుకుని పనిచేస్తుంటే ఈయన పిహెచ్డి చదివిన టీచర్ అనుకోరు, రైతు అనుకుంటారు. అది చాలా ఆనందం వేస్తుంటే దాని వెనక మా వదిన కూడా వెనకే ఉండి వెన్నంటూ ఉండి ఆవిడ ఆయనకి చేస్తాను. ఎందుకంటే ఎప్పుడు వదిన గురించి ఆలోచించరు ఆయన. ఆయన ఆలోచించినంత నాకు తెలిసినంత వరకు నేను 20 సంవత్సరాల నుంచి ఆయన వెనకే ఒక నీడలా ఉన్నా. నాకు ప్రతి విషయం తెలుసు. ఆయన పాపకి చదివించాలన్నా ఏం చేయాలన్నా వదినదే ఎక్కువ సపోర్ట్. ఈయన ఏంటంటే బయట ప్రపంచం జనాలకి ఆ పని ఈ పని ఇదే పనిగా పెట్టుకొని ఎస్ఐ కానిస్టేబుల్స్ ట్రైనింగ్స్ ఇవ్వడం, వాళ్ళకి పాలు గుడ్లు దగ్గర నుంచి అందించడం, వాళ్ళు రాకపోతే ఫోన్లు చేసి పిలిపించుకోవడం, వాళ్ళకి కోచింగ్ ఇవ్వడానికి ఎంతో మంది కమిషనర్ని, ఐపీఎస్ ఆఫీసర్ని, మా ఖాన్ గారు అయితే ఎస్ఐ కానిస్టేబుల్ ఉన్నప్పుడు ఆయన దగ్గరించి ప్రిపరేషన్ చేసేవారు. ప్రతి వారికి వినియోగించుకునేవారు. ఆయన వినియోగించుకునేది ఆయన గురించి కాదు, ఏ రోజు ఆయన గురించి వినియోగించుకోలే. ఎవరికైనా ఎస్ఐ నలుగురికి వచ్చిందంటే ఆనందం, ఒక 14 మందికి కానిస్టేబుల్ వచ్చిందంటే విపరీతమైన ఆనందం. వాళ్ళ నుంచి మళ్ళీ ఏమి ఆశించరు, ఆశించిందల్లా ప్రేమ. ఆయనకి కావాల్సింది ఏంటంటే వృత్తి రంగంలో కానీ అందరు పిల్లలందరూ బాగా చదవాలి, డెవలప్ అవ్వాలి అన్నదే ఒక ఆశయంతో ఆయన ముందు నడిచారు. ఇప్పుడు ఆయన రిటైర్మెంట్ ఫంక్షన్ అని పెట్టడం అనేది అన్యాయంగా అనిపిస్తుంది. ఆయన రిటైర్డ్ అవ్వలే, ఎక్కడైనా కనపడుతున్నారండి, ఒకసారి నిలవండి సార్ మీరు. ఆయన ఎక్కడైనా రిటైర్మెంట్ లా కనపడుతున్నాడా? నవ యువకుడు. ఇప్పుడు ఇంకా ఆయన మీద ఆయన మీద ఇంకా ప్రెషర్ పడింది. ఆయన కూడా ఇప్పుడు రావాలి, ఇంకా సేవ చేయాలని చెప్పి. ఎందుకంటే ఇలాంటి సేవకులు ఇంట్లో ఉండరు, వాళ్ళు చివరి శ్వాస వరకు పని చేస్తూనే ఉంటారు. పని చేయకపోతేనే కష్టం వాళ్ళకి. వివేచనాచరమైన సాంప్రదాయం మూర్తి భవించిన శ్రీమతి ప్రోవగుంట మహబూబి శ్రీయుతులు శ్రీమంతుల ప్రోవగుంట గత కార్యాలయ గర్భశుద్ధి ముక్తాఫలంగా 5వ పుత్రుడుగా తేదీన 1/7/1964 జన్మించిన యేసుకుడు మీరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మరింత మందికి ఈ వీడియో షేర్ చేయాలని మనవి.